రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. విశాఖ సముద్ర తీరంలో దుర్ఘటన చోటు చేసుకుంది. తీరం నుంచి సుమారు 10 మైళ్ళ దూరంలో చేపల వేటకు వెళ్లిన ఒక బోటు సముద్రంలో ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఆ బోటులో మొత్తం 7 మత్స్యకారులు ఉన్నారు. సముద్రంలో ఉధృతమైన అలల కారణంగా బోటు తిరగబడి రాత్రి వేళ పూర్తిగా మునిగిపోయింది. బోటులో మొత్తం 7 మత్స్యకారులుంటే కారే చిన్న ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. తెల్లవారే వరకు సముద్రంలో ప్రాణాల కోసం పోరాటం చేశామని, సహాయం అందేలోపే అలల ఉధృతి కారణంగా 3 కొట్టుకుపోయారని కారే చిన్న తెలియజేశారు. జరుగుతుండగా అయితే 10 మైళ్ళు ఉంది అలా వేసుకున్నాం, నీళ్ళు వేసి కడిగేసి అని చెప్పేసి వచ్చేస్తాం. గాలి ఎత్తుకుంటుంది, ఈ ఆట కూడా అయిపోయింది. చేతుండగా ఓటు ఏటైంది అనుకున్న వాళ్ళు ఆ వచ్చిన వెంటనే తెరబడిపోయింది. తెరబడుకున్న వెంటనే 7 వెళ్ళాము. 6 కనిపించాము పొడికి మీద. 1 మైలు బోర్డు ఉండిపోతే ఆ 6 9 గంటల దాకా ఉన్నాం. 9 గంటల దాకా ఉండి ఆ బోర్డు కూడా అప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. బొడుకు కిందకి వెళ్ళిపోతే ఇంకేట్రా మరి 9 గంటల దాకా ఉన్నాము, మరి మునిగిపోయిన తర్వాత మనం చేయలేము. 2 పోర్చులు ఇంకోటికి పోర్చు ఇచ్చాము. ఒక పెద్దానికి మా కళాశాలలో వచ్చాము. ఈ 5 పోర్చులు 7 పోర్చులు ఉన్నాం. ఎలా ఈదుకోవడం, అటు వెళ్ళడం, జరిగి వెళ్ళడం, ఎక్కడ ఏదైనా పడిపోయి ఉంటాం అనేసి జరిగి వెళ్తేప్పుడు అలాగే ఆ మధ్యలో మేము 11 గంటలు అవుతాం మనిషి. నేను ఏదైనా రా చచ్చిపోతాను అని అన్నట్టు. అయితే చచ్చిపోతే మనం చేసింది కదా నేను చెప్పుకుంటారా ఏదైనా జరిగేటప్పుడు మళ్ళీ చచ్చిపోయాను సార్. అయితే 5 ఉన్నాం. తెల్లారికి 5 ఉంటే ఈ 5లోనూ మా పెద్ద నీటంగా చిప్పు కనిపిస్తుంది. అన్నయ్య వెళ్దాం అక్కడికి వాడ అని చెప్తే తమ్ముడు నాకు కాళ్ళు కడప అట్లా తెరబడిపోయినాయి, మీరు వెళ్ళండి అని అన్నాడు. 4 వచ్చాము. 4 వస్తే నేను వచ్చాము. ముందు ఇది వస్తాను కావాలి, సిప్పు కాడికి వెళ్ళాలి. సిప్పు ఉంది మనం ఇది 3 ఏదైనా పోతాను. ఏదైనా పోతే నేను చచ్చిపోతాను. సిప్పు కానీ తప్పకపోతే నేను గగల్లో వచ్చి నేను వాడ యాంకర్ పట్టించాను. వాడ యాంకర్ పట్టించినట్టు వాడిని యాంకర్ పడి వాడు దొరికేసి యాంకర్ గాలి కదా దాటి మళ్ళీ పడిపోయాను. పడిపోయిన వెంటనే ఎప్పుడైతే పడిపోయాను అన్నా 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 నేను లోపలి జాకెట్ చూసాను. చూసిన వెంటనే లైఫ్ జాకెట్ విసిరేసి నన్ను ఇయ్యాలి ఇచ్చేసి పైకి లాగాను. పైకి లాగి 3 సాయంత్రం నాకు ఏంటి తెలియలేదు. అంతేనా నేను అన్నయ్య నమస్కారం. అన్న ఆస్తి అంత అసలు మొత్తం 7 చనిపోయాను. మా అన్నయ్యలు ఉన్నాను, మా అన్నయ్యలు అందరూ దగ్గరలే. నా జీవితం ఇలా పోతుంది. ఎంత నాకు